నమస్తే. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా బ్యాక్వర్డ్ అంటున్నటువంటి ఒక జగనన్న అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం, దాన్ని కూడా రాజకీయం చేయడం, దాంట్లోంచి కూడా కమిషన్ని కొట్టడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద చర్చ అయిపోయింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి సార్ ఉన్నారు. ఆయనతో కలిసి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, అసలుకి రాజకీయాలకి అసలుకి మహోన్నతమైనటువంటి ఒక అంబేద్కర్ గారిని కూడా ఇంత నీచంగా వాడుకుంటారని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్. వాస్తవం చెప్పాలంటే పక్కన కేసీఆర్ గారు ఆయనకి ఎలక్షన్కి సంబంధం లేకుండా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం కావచ్చు, దానికి సంబంధించి అయితే కొంతవరకు మనం హర్షించగలం. కానీ లాస్ట్ 60 రోజుల్లో ఎలక్షన్స్ ఉందనంగా ఈ టైంలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పేసి అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా? అది కాక ఒక పక్కన 146 కోట్లు తెలంగాణ అయితే, పక్కనున్న రాష్ట్రంలో 404 కోట్లు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయాలకు వాడుకోవటం అనేది మీరన్నట్టు చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే అంబేద్కర్ ఏదో ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదు. భారతదేశంలో నివసిస్తూ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్కి రుణపడి ఉంటారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే మనందరం కూడా నడుస్తున్నాం. మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం సొసైటీలో అంటే దానికి కారణం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులు, వీటి వల్ల మనం చాలా ఇదిగా బతుకుతున్నాం. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాథమిక హక్కులకే భంగం కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగింది. అంటే దీనికి చాలా కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ మనం అంటే ప్రస్తుతం అంత సమయం మనకి లేదు కాబట్టి ఒక్క సంఘటనని మనం గుర్తు చేసుకుందాం. కరోనా సమయంలో మాస్కులు లేవు అని చెప్పిన ఒక డాక్టర్ సుధాకర్, ఆయన సీనియర్, ఆయన ఎనస్థీషియాలజీ చదివి గవర్నమెంట్లో సర్వీస్ చేస్తూ ఆయన నిజంగా కూడా అంటే పేదలకి, అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వస్తారు? పేద ప్రజలే వస్తారు కదా. వాళ్ళకి సంబంధించి చాలా కీలకమైన శాఖలో పనిచేస్తున్న డాక్టరు, మాకు మాస్కులు లేవు, మాస్కులు N95 మాస్క్ కావాలి, మామూలు 5 రూపాయలు 10 రూపాయల మాస్కులు మాకు ఇస్తున్నారు అని ఆయన అడిగాడు. అది కూడా డైరెక్ట్గా ఏదో జగన్ని తిట్టడమో ఏదో చేయలేదు. ఆయన మామూలుగా విధి నిర్వహణలో భాగంగా ఆయన మాకు మాస్కులు N95 మాస్కులు కావాలి అని అడిగితే ఆయన మీద కక్ష సాధింపు మొదలుపెట్టారు. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు మొదలుపెట్టి చివరికి ఏంటి అంటే ఆయన ఉద్యోగం పోగొట్టడమే కాకుండా ఆయన తాగుడికి బానిస అయ్యేలాగా చేసి, ఆయన మొత్తం ఆరోగ్యం హరించిపోయేలాగా చేసి, ఆ తర్వాత ఆయన మీద పిచ్చివాడు అని ఒక ముద్ర వేసి పోలీసులు కర్కశంగా నడి రోడ్డు మీద ఆయన బట్టలు విప్పి బూటు కాళ్ళతో తన్నుకుంటూ ఆటోల్లో మామూలుగా కవేళాకి తీసుకెళ్లే మేకల్ని వీటిని పడేసినట్టు పడేసి అత్యంత పెడ చేతులు పెడగా పెట్టి ఆయన మీద కూర్చున్నాడు ఒక పోలీసు. కూర్చొని అంత కర్కశంగా వ్యవహరించి ఒక ఎనస్థీషియాలజీ డాక్టర్ని ఆ విధంగా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. అదొక్కటే కాకుండా ఆ తర్వాత ఆయన్ని పిచ్చివాడుగా ముద్ర వేసి, మీకు నాకు అయితే ఇచ్చే మందులేవో మనకు తెలియవు, పిచ్చి తగ్గడానికి మందులు ఇస్తున్నామని చెప్పి ఆయనకు ఒక స్లో పాయిజన్ లాగా ఇచ్చేసి ఆ మందులతోటి ఆయనకి పెదాలు పగిలిపోతూ ఉంటే ఆయన చెప్పుకొని ఏడిచాడు, నాకు పిచ్చి లేదు, నాకు ఇవ్వాల్సిన మందులు ఇవి కాదు, నన్ను చంపటానికి ఈ మందులు ఇస్తున్నారు అని చెప్పి
ఆయన చెప్పిన వీడియోలన్నీ కూడా మన కళ్ళ ముందరే ఉన్నాయి. అటువంటి ఒక దళితులు ఆ స్థాయికి రావటమే చాలా గొప్ప విషయం. డాక్టర్ కావడం అనేది, డాక్టర్ కావటం, అంత సర్వీస్ ఓరియంటెడ్గా ఉండే మనిషిని ఒక పిచ్చివాడుగా ముద్ర వేసి నిలువునా చంపేశారు. నువ్వు అంబేద్కర్ విగ్రహం ఎంత పెట్టావు, అందులో ఎంత కమిషన్ కొట్టేశావు, ఆ పెట్టడానికి ఎంత అయింది, అందులో నీకు ఎంత మిగిలింది, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, అంటే అవన్నీ అవినీతికి సంబంధించిన విషయాలు అయితే, నువ్వు అంబేద్కర్ ఆశయాల్ని చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నావా లేదా అంటే ఈ ఒక్క డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ ఒక్కటి చాలు. అవును. అంటే నీకు ఆ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టంగానే సుధాకర్ గురించి ప్రజలు మర్చిపోతారా? అవును. నీ ఎమ్మెల్సీ, నీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడైన డ్రైవర్ని, ఒక కుర్రాడిని, సుబ్రహ్మణ్యం అనే ఒక కుర్రవాడిని అత్యంత కిరాతకంగా నేనని చెప్పి చెప్తే అతనికి ఈ రోజు వరకు ఎమ్మెల్సీ పదవి తీసేయలేదు, నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి జైలు నుంచి విడుదలై పెద్ద స్వాతంత్ర సమరయోధుడిలాగా దండలేసుకున్నాడు. అదే దళితుడిని చంపిన అనంతబాబుకి సంబంధించి నువ్వు పోలీసులందరినీ ఆయన దగ్గరికి పంపించి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికి ఆయనకి దండలేశారు, క్యూ కట్టారు పోలీసులు. అవును. ఇదే అంబేద్కర్ చెప్పింది. అంబేద్కర్ విగ్రహం పెట్టంగానే సరిపోతుందా? నీకు డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వీళ్ళ ఆత్మలు నిన్ను ఏం ప్రశ్న వేస్తాయి? ఇదే ప్రశ్న ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న వేస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహం పెడితే నీ పాప ప్రక్షాళన జరుగుతుందా అని ఈ ఆత్మలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలి. నీకు డబ్బులు మిగలటం, కమిషన్లు మిగలటం ఇవన్నీ ఒక ఎత్తు. నీకు సామాజిక సాధికారత మీద నమ్మకం లేని మనిషివి నువ్వు. ఇటువంటి చర్యలు చేయటం వల్ల మీరు ఇంకొకటి కూడా చూడండి, ఆ విగ్రహావిష్కరణ మొత్తం ఇదంతా చూస్తే అంత ధనిక స్వామ్యమే కనపడుతుంటుంది అక్కడ. ఆ లేజర్ షోలు అవన్నీ పెట్టి హంగు ఆర్భాటం అసలు అంబేద్కర్ మీద లేదు, అంబేద్కర్ గురించి లేదు అక్కడ. అంత జగనన్న ఫోకస్ అంతా జగనన్న మీద పెట్టుకొని మీరు ఈ విధమైన చర్యలు చేయటం వల్ల మీరు అంబేద్కర్ సిద్ధాంతాలు అనుసరించకుండా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటించకుండా మీకు ఇంతెందుకండి జీవో 1 అని ఇచ్చారు, తర్వాత కోర్టు కొట్టేసింది, అది వేరే విషయం. అసలు ఆ జీవో 1 ఇచ్చిందే ప్రాథమిక హక్కుల్ని కాలరాయటానికి. అంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అటువంటి జీవోలు ఇచ్చిన ప్రభుత్వం ఇది. వీళ్ళు ఎంత అంబేద్కర్ విగ్రహం పెట్టేసి మేము పెద్ద విగ్రహం పెట్టేశాము, ఈ విగ్రహాన్ని చూసి అందరూ కూడా మాకు ఓట్లు వేస్తారు అనుకోవటం పొరపాటు. ఆ సమయంలో కూడా రాజకీయం మాట్లాడటం, అంటరానితనం దూరం కాలేదు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం. అంటరానితనం దూరం కాలేదు అంటే 5 సంవత్సరాలుగా నువ్వేం చేశావు? ఈ ప్రశ్న దళితులు వేయరా? అంటరానితనాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంది కదా. అంటే దళితులు చదివే పాఠశాలని బాగు చేయలేదు అని చెప్తున్నాడు. నువ్వు నాడు నేడు అని ప్రోగ్రాం పెట్టావు కదా. అవును. దళితులు చదివే పాఠశాలని ఎందుకు బాగు చేయలేదు? ఏం బాగు చేసావో చెప్పు. నువ్వు దళితుల విద్యని ప్రోత్సహించడానికి నువ్వేం చేసావు? అంబేద్కర్ విదేశీ విద్య అని ఉంటే దాన్ని కూడా జగనన్న విదేశీ విద్య అని మార్చుకున్నావు. అంబేద్కర్ పేరు మీద ఉన్నదాన్ని కూడా తీసేసి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దళితులకి అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే ఇంప్లిమెంట్ చేసే 27 స్కీములని తీసేసి నీ పార్టీ ఎజెండాతోటి కొన్ని స్కీములు నడుపుతున్నావు. మరి ఇవన్నీ కూడా అంబేద్కరిస్టులు, అంబేద్కర్ భావజాలం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి పనిచేసేవాళ్ళు అందరూ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ చర్య అంతా కూడా కేవలం ఎన్నికలని, ఓట్లని దృష్టిలో పెట్టుకొని చేసింది.
అనే విషయం స్పష్టంగా అర్థమైంది. సో మొత్తానికి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కావచ్చు, కరెక్ట్గా 60 రోజుల్లో ఎలక్షన్ ఉందనంగా అంబేద్కర్ గారు గుర్తొచ్చారా అనే క్వశ్చన్ మార్క్ అయితే వేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. నేను అదే చెప్పింది, 5 సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేయకుండా, ఏం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళందరినీ అణచివేసి దారుణంగా హింసించి దారుణంగా అణచివేయటమే కాకుండా మీరు ఎంతమందినండి శిరోముండనాలు, ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకుంటే శిరోముండనాలు, ఆ శిరోముండనం మీద నువ్వు ఇట్లా దళితుడికి అవమానం చేశావు, దీని మీద ఏదన్నా చర్యలు తీసుకోండి అని చెప్పి సాక్షాత్తు భారత రాష్ట్రపతి లెటర్ రాస్తే దాని మీద యాక్షన్ లేదు. ఇవే అంబేద్కర్ హర్షించే పనులు? అదే అంబేద్కర్ ఇటువంటి పనులు చేస్తే హర్షిస్తాడా? ఇది ఇదే ఆలోచిస్తున్నారు, అందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. అందుకనే మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ చర్యకి ఎవరూ కూడా స్పందించట్లేదు. కోడికత్తి సీను 5.5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. దళితుడు, అతను దళిత యువకుడు. అసలు నేరం చేశాడో చేయలేదో తెలియని వ్యక్తి 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతుంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పట్లేదు. సాక్ష్యం చెప్పు, కోర్టుకెళ్ళి చేసింది ఇతనే అని చెప్పిరాపో, చేసింది ఇతను కాదు అని చెప్పు. ఏం చెప్తావో కోర్టుకెళ్ళి సాక్ష్యం చెబితే ఆ కేసు తేలితే అతనికి శిక్ష పడుతుంది. శిక్ష పడిని లేదు, ఎక్విట్ అవుతాడు, రిలీజ్ కానీ జైలు నుంచి. నువ్వు జైలుకే వెళ్ళట్లేదు. కోడికత్తి సీను లాంటి ఆ దళిత కుటుంబాన్ని చూస్తే కడుపు రగిలిపోతుంది. ద్రోహం ఇటువంటి దళితుల బిడ్డలకందరికీ ద్రోహం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తున్నాను, అందరు నాకు ఓట్లు వేయండి అంటే వేస్తారా? అందువల్ల ఇదంతా కూడా విగ్రహం చుట్టూ రాజకీయం చేయటం, రాజకీయ లబ్ధి పొందాలని చూడటం, దీన్ని దళిత సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ జరిగిన అన్ని పరిణామాలు కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు. ఎవరైతే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్ మూమెంట్లో పెట్టిన విగ్రహానికి ఓటేస్తారా లేదా అనేది ఇప్పటికే నిర్ణయం అయితే ఉంది. సైలెంట్ ఓటర్స్ ఏం చెప్తారో త్వరలో చూద్దాం. నమస్కారం సార్.